నమస్తే వెల్కమ్ టు విజ్ న్యూస్ కాచం కామెంట్స్ కి స్వాగతం నేను మీ ఝాన్సీ గడిచిన వారాంతరంలోని రాజకీయాలపై సమగ్ర వివరణతో వి3 న్యూస్ చీఫ్ ఎడిటర్ కాచం సత్యనారాయణ విశ్లేషణ ఉప ఎన్నిక హుజూరాబాద్ నేపథ్యంలో దళిత బంధుకు ఈసీ బ్రేక్ వేసింది దీనిపై కాంగ్రెస్ గుర్రుమంటూ ముందస్తు ఎన్నికలు ఖాయమంటూ ఘాటుగా విమర్శనాస్త్రాలు సంధించింది ఇక టీఆర్ఎస్ నాయకులు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు తాజాగా షర్మిల ఘాటుగా విమర్శలు ఎక్కుపెట్టి ఈ పరిస్థితి మారాలంటే సర్కారు మారాల్సిందే అంటూ తన పాదయాత్రను చేవెళ్ల నుంచి మొదలుపెట్టారు ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలపై మన కాచం గారి కామెంట్స్ ఇప్పుడు చూద్దాం రాష్ట్ర రాజకీయాల్ని మారుస్తుంది అనే విధంగా హుజూరాబాద్ ఉప ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి సై అంటే సై అంటూ అధికార పార్టీ నేతలంతా దళిత బంధు పథకాన్ని ముందుకు తీసుకొచ్చి కొంతమందికైతే దళిత బంధు పథకాన్ని అందించారు కానీ అందులో కూడా అసహనం వ్యక్తం చేస్తూ మరికొన్ని దళిత కుటుంబాలు బాహాటంగానే రోడ్డు మీద పడి అధికార పార్టీని నానా దుర్భాషలాడారు వాస్తవానికి దళిత బంధు ఇప్పుడు కాదు ఎప్పుడో మొదలు పెట్టామని చెప్పిన సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో దళిత బంధును తీసుకువచ్చి ప్రతిపక్షాలను ఒకంత ఇర్రకాటంలో పడేశారు ఇదంతా బాగానే ఉంది కానీ ఒక్కసారిగా దళిత బంధును ఆపివేయాలంటూ ఎలక్షన్ కమిషనర్ సడన్గా బ్రేక్ వేసింది దీనికి కారణం బీజేపీ అంటూ హుజూరాబాద్లో ఈటల రాజేందర్ దిష్టి బొమ్మను దహనం చేశారు టీఆర్ఎస్ కార్యకర్తలు ఇంకోవైపు లేదు కానే కాదు బూటకప్పు మాటలన్నీ కేసీఆర్ఏ అంటూ బీజేపీ పార్టీ బీజేపీ దళిత బంధును ఎప్పుడూ ఆపలేదు అసలు ఏ లెటర్ రాయలేదు అంటూ ఎదురుదాడికి దిగింది ఇక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే కేసీఆర్ వల్లనే ఈ దళిత బంధు ఆగిందని దుయ్యబట్టారు నిజానికి దళిత బంధు పథకాన్ని ఎప్పుడో తీసుకువచ్చామని హుజూరాబాద్ కలెక్టర్ తన నివేదికలో తేల్చి చెప్పిన తరువాత ఈ నిర్ణయంపై ప్రజల్లో ఎందుకు అవగాహన తీసుకురాలేదు అని మండిపడుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు అయ్యా కేసీఆర్ దళితులపై ప్రేమతో మీరు దళిత బంధును తీసుకొచ్చారు కదా మంచిదే కానీ ఎంతమందికి మీరు దళిత బంధు అందజేశారు అంటూ ప్రతి సామాన్య వ్యక్తి సూటిగా అడుగుతున్న ప్రశ్న దళిత బంధు నిలిపివేయాలని చెప్పిన ఎన్నికల కోడ్ ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది ఇక ఎన్నికల అనంతరం యథేచ్ఛగా ఈ పథకాన్ని అమలు చేసుకోవచ్చు అని తేల్చి చెప్పిన నేపథ్యంలో ఈ నెల 30 వరకు హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని నిలిపివేయాల్సి వచ్చింది నిజానికి దళిత బంధు నిలిపివేయడంతో టీఆర్ఎస్ బీజేపీల మధ్య రగడ మొదలైంది పోటాపోటీగా దిష్టి బొమ్మల దహన కార్యక్రమాలు చకచక జరిగిపోయాయి కారణం రాష్ట్ర బీజేపీ నేతలే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం ద్వారానే ఈ దళిత బంధు పథకాన్ని నిలిపివేయాల్సి వచ్చింది అని తెరాస నాయకులు లేదు అదేం లేదు అలాంటి పనులు మేము ఎప్పుడూ చేయలేదు కేవలం కేసీఆర్ వల్లనే దళిత బంధు పథకానికి బ్రేక్ పడింది అని ఘాటుగా రాష్ట్ర బీజేపీ బండి సంజయ్ స్పష్టం చేశాడు ఎన్నికల కమిషన్ నుండి ఆదేశాలు రాబోతున్నాయి అనే విషయం ముందుగానే తెలిసి సోమవారమే దళిత బంధుపై ఒక దొంగ సమీక్ష నిర్వహించి చిలక పలుకులు పలికారు కేసీఆర్ అంటూ ఘాటుగా విమర్శించాడు బండి సంజయ్ ఇలా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేస్తూ ప్రజల్ని అయోమయ స్థితిలో పడేస్తున్న ఈ తరుణంలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది ఈ తంతును పూర్తిగా ఆపే బాధ్యత ఒకే ఒక్కరిదే అదే ఓటు వేసే ఓటర్దే సంక్షేమానికి అభివృద్ధికి ఎప్పుడు ఓటు పడుతుంది అని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నమాట అవినీతి కుటుంబ పాలన పెత్తందారీతనం ఆత్మగౌరవం అనే మాటల తూటాలతో బీజేపీ ఒక్క అవకాశం ఇచ్చి చూడండి బాస్ మేమేంటో నిరూపిస్తాం అంటూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇలా పార్టీలన్నీ వీధి భాగోతంతో ఘర్షణకు తెరలేపిన ఈ తరుణంలో ప్రజలే సమాలోచన చేసి తమ ఓటు హక్కును సరిగ్గా వినియోగించుకోవాలి రాష్ట్రంలో పరిస్థితి మారాలంటే ఏకంగా అధికార పార్టీ మారాల్సిందే అంటూ వైఎస్ఆర్ అధ్యక్షురాలు షర్మిల అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు తెలంగాణను సాధించిన కేసీఆర్ రాష్ట్రంలో ఎవ్వరూ సంతోషంగా లేరంటూ సీఎంకే సవాల్ విసిరింది మరి షర్మిల బాణం ఎవరికి తాకుతుందో వేచి చూడాల్సిందే
మరి ఈ విషయంపై కాచం గారి కామెంట్స్ ఇప్పుడు చూద్దాం. వైఎస్ఆర్ అధ్యక్షురాలు షర్మిల ఈ మధ్యన మాటల తూటాలను ఎక్కుపెడుతోంది. సమస్యలు లేవని నిరూపిస్తే ముక్కు నేలకు రాసి తిరిగి ఇంటికి వెళ్ళిపోతా అంటూ ఏకంగా అధికార టీఆర్ఎస్ పార్టీని ఏరి పారేసింది. రాష్ట్రం సాధించుకొని 7 సంవత్సరాలు గడిచినా ఇంకా రాష్ట్రం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది అంటూ సమస్యల చిట్టాను మొదలుపెట్టింది. ఇంకోవైపు అమ్మ షర్మిల, ఆనాడు తెలంగాణకు అడ్డు తొలగిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మీ నాయనే కదా అంటూ టీఆర్ఎస్ శ్రేణులు కౌంటర్లు మొదలుపెట్టారు. అంతకు మించి తగ్గేదేం లేదు అంటూ షర్మిల తెలంగాణకే నా జీవితం అంకితం చేస్తానని, ప్రభుత్వం మెడలు వంచి పోరాటం చేస్తా నేను అంటూ మీ ఆడపడుచుగా ముందుకు వస్తున్నా అంటూ షర్మిల ప్రజలతో మమేకమైపోతూ ఇదిగో సెల్ఫీలు కూడా దిగుతోంది. ఇక సాధించి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర పార్టీలు ఎందుకు అంటూ అధికార పార్టీ ఇదివరకే ఎన్నో కౌంటర్లు వేసింది. మొత్తానికి వైఎస్ షర్మిలమ్మ పాదయాత్ర చేవెళ్ల నుంచే మొదలుపెట్టింది. నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనాడు వైఎస్ గారు పాదయాత్ర మొదలు పెట్టాలంటే ఇక్కడ చేవెళ్ల చెల్లెమ్మ సబితా గారిని అడిగితే వద్దన్న ఇక్కడి నుంచి అశుభం జరుగుతుందేమో అని అభిప్రాయపడిందట. అందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అదేం లేదు ఇక్కడి నుంచే మొదలు పెడతా అని ఆనాడే పాదయాత్రను మొదలుపెట్టి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అలాగే నేను ఇప్పుడు ఇదే చేవెళ్ల నుంచి పాదయాత్రను మొదలు పెడుతున్నాను అంటూ ప్రజలను ప్రేమ చూరగొనాలని సెంటిమెంటు రాజేస్తోంది వైఎస్ షర్మిల. తెలంగాణలో అసలు ఈవిడ గారికి చోటు దక్కుతుందా అనేది ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. సభలు, ర్యాలీలు, పాదయాత్రలు, ఇలా సెంటిమెంట్ డైలాగులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నడవవనే మాట వాస్తవం. సంక్షేమానికి, అభివృద్ధికి పాటుబడి పనిచేసే పార్టీలకే తెలంగాణ ప్రజలు మొగ్గు చూపుతారు. కానీ ఇలాంటి ట్రిక్స్, డ్రామాలకు, మాటలకు ప్రజలు ఓట్లు వేయరమ్మా షర్మిల. ఇది తెలుసుకుంటే చాలా మంచిది. రాష్ట్రంలో దసరా పండుగ కిక్కు ఏకంగా 200 కోట్ల రూపాయలను సంపాదించి పెట్టింది. కేవలం 5 రోజుల్లోనే 685 కోట్ల మద్యం అమ్మకం అయ్యిందంటే దసరా పండుగను మస్తు మజాగా చేసుకున్నారు రాష్ట్ర ప్రజలు. దసరా పండగ రోజు అమ్మవారికి నైవేద్యం ఒకవైపు ఉంటే ఆ వేడుకను ఆస్వాదించడానికి మద్యాన్ని స్వీకరించడం వల్ల రాష్ట్ర ఖజానాకు కోట్ల రూపాయల లాభం దక్కింది. ఈ విషయంపై కాచం గారి కామెంట్స్ ఇప్పుడు చూద్దాం. ఇక రాష్ట్రంలో దసరా పండగకి ఒక్కరోజే 100 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు మందుబాబులు. ఇక పోయిన ఏడాదితో పోలిస్తే ఒక్కరోజే 180 కోట్ల మద్యాన్ని దిగుమతి చేసుకుంటే గతంలో ఉన్న స్టాకుతో కలిపి 200 కోట్ల మద్యం అయ్యిందని, అంత విలువైన మద్యాన్ని తాగేశారని ఎక్సైజ్ శాఖ తేల్చి చెప్పింది. దసరా పండుగ అంటే మరి మామూలా? ఆయుధ పూజతో పాటు మద్యం అమ్మకాలు యథేచ్ఛగా జరిగిపోయాయి. ఇంతకుముందైతే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన రోజు 130 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. పోయిన ఏడాది ఇదే దసరా పండుగతో పోలిస్తే ఈసారి లిక్కర్ అమ్మకాలు 39%, ఇక బీర్ 57% వృద్ధి రేటు నమోదైందని తెలిపింది. మొత్తానికి దసరా పండుగ కిక్కు కోట్ల నిధులను తెలంగాణ ప్రభుత్వానికి తెచ్చిపెట్టింది. తెలంగాణలో మద్యం ప్రియుల మజాక దసరా రోజు పెగ్గు ఏరులై పారింది. ఈ నెల 14న ఉదయం 6 గంటలకు తీవ్ర అనారోగ్యంతో ఆర్కే తుది శ్వాస విడిచారు. ఆర్కే అమర్ రహే అంటూ విప్లవ శ్రేణుల నడుమ తెలంగాణ సరిహద్దుల్లో అంత్యక్రియలు జరిగిపోయాయి. దీనిపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఒకంత అసహనం వ్యక్తం చేసింది. ఆర్కే భార్య శిరీష ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అంటూ ప్రభుత్వాలపై విరుచుకుపడింది. మొత్తానికి ఆర్కే శకం ముగిసింది. మరి ఈ విషయంపై కాచం గారి కామెంట్స్ ఇప్పుడు చూద్దాం. ఆర్కే అక్కిరాజు హరగోపాల్ మావోయిస్టు పార్టీ అగ్రనేత. ఇతనిపై ఎన్నో కేసులున్నాయి. ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తిగా, బ్రాహ్మణీయ కులానికి చెందిన వ్యక్తిగా ఉన్నప్పటికీ విప్లవ భావాల వైపే మొగ్గు చూపాడు ఆర్కే. ఉద్యమ సమయంలోనే శిరీషను పెళ్లి చేసుకున్నారు. పిల్లలు వద్దనుకున్న ఆర్కేకి ఒక కుమారుడు జన్మించాడు. అతడే మున్నా. అతను కూడా ఉద్యమంలోనే తన తనువును చాలించాడు. నిజానికి ఇక్కడ మనం ఒకటి ఆలోచిస్తే బ్రాహ్మణీయ కులంలో ఇలాంటి వ్యక్తులను చూడడం చాలా అరుదు.
చంద్రబాబును హతమార్చాలనే ప్రయత్నంలో త్రుటిలో తప్పించుకున్న ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలా ఈ కేసే కాకుండా ఆర్కేపై కూడా ఎన్నో నేరాలు తనపై ఉన్నాయి. కరోనా నేపథ్యంలో కరోనా బారిన పడి కొంచెం తేరుకొని మళ్ళీ కిడ్నీలు సమస్యలతో బాధపడుతూ కిడ్నీలు విఫలం అవ్వడంతో ఆరోగ్య సమస్యలు తీవ్రమైపోయి మావోయిస్టు పార్టీ మంచి వైద్యాన్ని అందించినప్పటికీ ఆర్కే బ్రతకలేదు, శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. ఇక ఆర్కే ఉద్యమ జీవితంలో రామకృష్ణగా, ఆర్కేగా, సాకేత్గా, మధుగా, శ్రీనివాసుగా ఇలాంటి ఎన్నో పేర్లతో పనిచేసిన అక్కిరాజు హరగోపాల్ 1958లో జన్మించాడు. పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి టీచర్గా పనిచేస్తూ 78లో విప్లవ రాజకీయాలకు ఆకర్షితుడయ్యాడు. 80లో గుంటూరు కాన్ఫరెన్స్లోని పాల్గొని 82లో కార్యకర్తగా ఎదిగారు. 92లో రాష్ట్ర కమిటీ సభ్యునిగా నియమితులై తరువాత తెలంగాణ ఉద్యమానికి 4 ఏళ్లు నాయకత్వం వహించారు. 2004 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో ప్రతినిధుల బృందానికి నాయకత్వం వహించారు ఆర్కే. 2018లో రామ్గూడ ఎన్కౌంటర్లో తన కొడుకు మున్నా అమరుడు అని గుర్తు చేసుకున్నాడు ఆనాడు ఆర్కే. అయినా ఏనాడు చలించలేదు. ఆర్కే మరణించేంత వరకు ఆయన జీవితం అకుంఠిత దీక్ష, సేవా పరాయణతత్వం, ఆయన జీవన శైలి ప్రజల పట్ల ప్రేమ, పార్టీ కేడర్కు ఒక ప్రేరణగా నిలుస్తాయి. తన చివరి ప్రయాణం వరకు పార్టీ కోసం పనిచేసిన ఆర్కే అంత్యక్రియలు ఆదివాసీల నడుమ ఛత్తీస్గఢ్ అడవుల్లో పామిడి పోలీస్ స్టేషన్ పరిధిలో కొండపల్లి అటవీ ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. ఇది ముమ్మాటికి పోలీస్ హత్య అంటూ ఆయన సతీమణి శిరీష మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ అగ్రనేతగా ఆర్కే చిరస్థాయిగా నిలిచిపోయేలా పార్టీ క్యాడర్కు దిశానిర్దేశాన్ని అందించి అమరుడయ్యాడు. పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా చీఫ్ ఎడిటర్ కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా రక్తదాన శిబిరాలను నిర్వహించారు. లక్ష్యం సమాజహితంగా ప్రతి నిత్యం ప్రజల్లో మమేకమై ఉంటూ ఉపాధ్యాయునిగా, విద్యావంతులుగా, కార్మిక నేతగా తెలంగాణ ఉద్యమానికి తన వంతు బాధ్యతగా నాడు ఎల్బీ నగర్ నియోజకవర్గం బాధ్యతలను నిర్వహించిన కాచం ఏనాడు పదవులపై వ్యామోహాన్ని ఆశించలేదు. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్లంటూ తన జీవితాన్ని ప్రజాసేవ కొరకు ఉపయోగిస్తూ ప్రతి కార్యక్రమంలో ముందుండి సేవలందిస్తున్న న్యూస్ చీఫ్ ఎడిటర్ కాచం సత్యనారాయణ మరిన్ని ప్రజాసేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆశిస్తున్నాం. ఇది ఇవాల్టి కాచం కామెంట్స్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.